ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు పల్నాడు జిల్లా కలెక్టర్ను ముట్టడించారు. 23 రోజులుగా అంగన్వాడీలు ధర్నా చేపడుతున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చలేని సీఎం అధికారం నుంచి దిగిపోవాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఇచ్చినా కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఉద్యమం ఆపేది లేదన్నారు. ఈ నేపథ్యంలో జగన్పై మండిపడుతున్న అంగన్వాడీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందిస్తారు. కార్యకర్తలు హెల్ప్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. నర్సరావుపేట కలెక్టరేట్ వద్ద జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు. మన విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అదేవిధంగా హెల్ప్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడించాడు. కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ఎంట్రన్స్ గేట్ వద్ద కూడా కలెక్టర్ ని అడ్డుకునేందుకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాల నాయకులు కూడా సిఐటికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. దాదాపు వేల మంది ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో 23 రోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అదేవిధంగా హెల్ప్ వర్కర్స్ కూడా వాళ్ళ డిమాండ్ని నెరవేర్చినటువంటి పరిస్థితి. పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను అన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాట తప్పాడు, మడమ తిప్పాడు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.